అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలతో గడ్డలాంటి మృదువైన జున్నును ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆ ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు హిమాలయన్ వన్. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసుల వరకు జున్ను పాలను అయితే తీసుకుంటున్నాను. ఈ జున్ను పాలను మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఉంటాయి. జున్ను పాలు అనేవి మనకి గేదె ఈనినప్పుడు లేదా ఆవు కానీ ఈనినప్పుడు కానీ ఈ జున్ను పాలు అనేవి వస్తాయి. ఇప్పుడు 2 గ్లాసుల మన జున్ను పాలు గాను 2 గ్లాసుల నార్మల్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. అయితే ఈ నార్మల్ మిల్క్ను పచ్చివి కానీ లేదు అంటే కనుక కాచి చల్లార్చిన పాలైనా మనం తీసుకోవచ్చు. జున్ను పాలు ఎంత చిక్కగా ఉంటే అంత గట్టిగా వస్తుంది జున్ను అయితే. పాలలో అయితే వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జున్ను పాలలో మనకి టేస్ట్కి సరిపడా తురిమిన బెల్లాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాస్ వరకు ఈ తురిమిన బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి జున్నులో మనకి టేస్ట్కి సరిపడినంత కన్నా కొంచెం ఎక్కువగానే మనకి స్వీట్ పడుతుంది. ఎందుకంటే కుక్ అయిన తర్వాత మనకి జున్ను అనేది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే 1.5 కప్పు బెల్లం, అలాగే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లము పంచదార బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఒక గిన్నె తీసుకుని స్ట్రైనర్ సహాయంతో మనం ఈ పాలని వడగట్టుకోవాలి. ఇలా వడకట్టిన తర్వాత మనకి బెల్లం పలుకులు అనేవి ఉండిపోతాయి కదా, అవి కరగడానికి స్పూన్తో ఇలా లైట్గా స్మాష్ చేసుకుంటూ ఉంటే కరిగిపోతాయి. పాలలో నాని ఉన్నాయి కాబట్టి తొందరగానే కరిగిపోతాయి. ఇలా కరిగిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో మనము మిరియాలు అలాగే యాలకులు పొడి చేసుకుని ఆ పొడిని మనకు ఈ పాలలో
1½ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకి స్వీట్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం బిర్యానీలో సరిపోయినంత కన్నా ఇంకొంచెం ఎక్కువైతే ఉప్పు ఎలా వేస్తామో దీంట్లో కూడా మనకు స్వీట్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చూసుకుంటున్నాను. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్ పెట్టుకొని గిన్నె అడుగు భాగాన కొంచెం వాటర్ వేసుకొని అడుగున కొంచెం వాటర్ వేసుకుని అందులో మనం ఈ జున్ను పాల గిన్నెని అయితే పెట్టుకున్నాము. ఈ గిన్నె మీద మూత పెట్టుకొని అలాగే పైన గిన్నె కూడా మూత పెట్టి పైన బరువు ఉంచాలి. ఇలా బరువు ఉంచిన తర్వాత ఏదైనా బరువైన వస్తువుని కానీ లేదంటే ఏదైనా వాటర్ గిన్నె అయినా పెట్టచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఒక 15 to 25 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనకి జున్ను అనేది కుక్ అయిందో లేదో చెక్ చేయాలంటే ఒక నైఫ్తో ఇలా గుచ్చి జున్నులో మనకు తీసివేస్తే మనకి నైఫ్కి పాలు అనేవి అంటుకున్నట్టుగా కాకుండా స్మూత్గా వచ్చేస్తే కనుక మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా కుక్ అయిన తర్వాత జున్నుని తీసి చల్లారిన తర్వాత మనం జున్నుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ ఉంచిన తర్వాత జున్ను అనేది చూసారు కదా ఎంత చక్కగా గట్టిగా తయారైంది. ఇప్పుడు ఈ జున్నుని నైఫ్ సహాయంతో సైడ్స్ని బాగా ఇలా చాక్ సహాయంతో కట్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించినందుకు ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా అలాగే వర్టికల్గా చాక్తో స్మూత్గా కట్ చేసుకుని తర్వాత పీసెస్ కింద తీసుకోవాలి. జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా ఎంత స్మూత్గా కట్ అవుతుందో. ఇప్పుడు ఈ జున్నుని పీసెస్ కింద తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జున్ను అయితే రెడీ అయిపోయింది. జున్ను అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరేమో, అందరికీ ఇష్టం ఉంటుంది. చూసారు కదా జున్ను అయితే చాలా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇంకొక పీస్ కూడా తీసి చూపిస్తాను. చాలా జెంటిల్గా పెట్టుకోవాలి. తీస్తే చూడండి చాలా బాగా వచ్చింది జున్ను అయితే. చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే ఈ జున్ను మీరు తయారు చేసినట్లయితే మీకు జున్ను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన జున్ను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ జున్ను కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.
ఈ జున్ను పీసెస్ తీసుకుని నైఫ్తో పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా కట్ అవుతుందో. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.